యా రామ మరలా మీ దగ్గరికి వస్తాం. ఒక్కసారిగా శివాని ఇక్కడ మనం చూస్తే ఉత్తరాంధ్ర, అందులోనూ శ్రీకాకుళం అంటే చాలా వెనకబడిన ప్రాంతం అని చాలా సార్లు ఇక్కడ మనందరం కూడా వినుంటాం. కానీ ఈ రోజు అక్కడ యువత గళం విప్పితే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి యువత ఇక రాజకీయాల్లోకే కాదు ప్రతి రంగంలోనూ వీళ్ళు వస్తే ఆ శ్రీకాకుళం రూపురేఖలే కాదు ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయి. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంకొక విషయం కూడా మాట్లాడారు శివాని, మనం అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా మంది కూడా ఎందుకు అమ్మాయిలను చదివించాలి అనే ప్రశ్న ఇప్పుడు తగ్గిపోయింది. అండ్ వాళ్ళు ఇక్కడ చదువుతో ఆగట్లేదు అండ్ ఇంటర్నేషనల్ గా ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలపై కూడా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇంకోటి గమనించారా మీరు, మన కరెస్పాండెంట్ రాము ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే 21 ఏళ్లకి రాజకీయాల్లోకి రావచ్చు, కానీ ఆ విద్యార్థిని ఇచ్చిన ఆన్సర్ వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. రావచ్చు, ప్రాబ్లం కాదు, మెయిన్ బ్యారియర్ వచ్చేసి ఏజ్ కాదు, బ్యాక్గ్రౌండ్ అని. దిస్ ఇస్ వాట్ దీని గురించి కూడా మనం మాట్లాడాలి శివాని. మాట్లాడే ముందు ఒకసారి మనం విజయవాడ వెళ్దాం. విజయవాడలో మనకు యాకూబ్ వెయిట్ చేస్తున్నారు. అక్కడ కూడా మనం యాకూబ్ చూస్తున్నాం. అంటే నిజంగా ఈ రోజు యువతరం ఆశలను ఆకాంక్షలను ప్రభుత్వాల ముందు, పాలకుల ముందు, ప్రతిపక్షాల ముందు, ప్రజల ముందు ఉంచే ప్రయత్నం ఐన్యూస్ చేస్తోంది. మీరు అందరూ చేస్తున్న కృషికి ముందుగా అక్కడ విద్యార్థులు అంత సహనంగా, అంత ఓపికగా వాళ్ళ గళాన్ని విప్పేందుకు వాళ్ళు నిలబడి సమాధానం చెప్తున్నందుకు ఐన్యూస్ వాళ్లకు ఒక బిగ్ సెల్యూట్ చేస్తుంది. ఏంటి యాకూబ్ అసలు అంటే యువత మనం చూసాం, అంటే ఉత్తరాది దక్షిణాది అన్నప్పుడు ఉత్తరాది యువత గళం విప్పుతారా అంటే ఈ రోజు శ్రీకాకుళంలో ఇప్పుడు మనం విన్న వాయిస్ మొత్తంగా దేశవ్యాప్తంగా యువతలో మార్పు వచ్చింది. వాళ్ళు ప్రశ్నించగలుగుతారు, వాళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు అనేలా ఈ రోజు ఐన్యూస్ ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియచెప్తోంది. సో ఎలా అనిపిస్తుంది మీకు అక్కడ విజయవాడ యువత ఏం చెప్తోంది ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు ఇప్పుడు విద్యార్థులు యాక్టివ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఒక సోషల్ మీడియా వేదికే కాదు, స్వయంగా పోరాటాలు చేసినా మా సత్తా చూపిస్తామని కూడా విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా ఇప్పుడు ఒక హెచ్చరికలు ప్రభుత్వాలకు జారీ చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. స్వయంగా ఈరోజు కూడా విజయవాడలో అటువంటి పరిస్థితే కొనసాగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఏ ప్రభుత్వం అయినప్పటికీ వైసీపీ విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు ధర్నా నిర్వహిస్తే పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఇటువంటి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి సంఘటన, చిన్న సంఘటన జరిగినా ఏకపక్షంగా అందరు విద్యార్థులు పోరాటాలకి ఖచ్చితంగా వస్తామని కూడా ఒక హామీ అయితే ఈసారి ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా కొంతవరకు చేశాము. ఇంకా ముందుగా స్టూడెంట్స్, మహిళా స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు. చెప్పండి అమ్మా, మీరు రాబోయే రోజుల్లో ఎలా ఉంటే ప్రభుత్వాలు బాగుంటాయి అనుకుంటున్నారు? జెన్జీలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడమే కాకుండా మా వంతు కృషి మేము చేస్తాము. అలాగే ఇప్పుడున్న సౌకర్యాలు కాకుండా ఇంకా మంచి సౌకర్యాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పేపర్ లీకేజ్లు అని ఇప్పుడు చూస్తున్నాము. ఈ ప్రభుత్వాలు లోపమే కదా ఇదంతా. ఇలా కాకుండా అసలు ప్రభుత్వాలు అంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి, అలాగే ఇప్పుడు ఎలాగైతే పేపర్ లీక్ అవుతున్నాయో ఫ్యూచర్లో అలా కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు విద్యార్థులు చాలా వరకు యాక్టివ్ అయ్యారు. ఏ చిన్న సంఘటన జరిగినా సరే, మొన్న జంతర్ మంతర్లో కానివ్వండి, ఈరోజు విజయవాడలో ఏ చిన్న ఇన్సిడెంట్ పిలిపించినా సరే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి నిరసన బాట పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెడలు వంచే పరిస్థితులు విద్యార్థులకు ఉన్నాయి అని కూడా ఒక చాటి చెప్పారు. ఈ పరిస్థితుల్లో అసలు ప్రభుత్వాలు ఏ విధంగా మార్పులు కోరుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎప్పటికీ మారవు, వాళ్ళ తెల్లకోట ఆలోచనలు ఎప్పటికీ మారవు, ఖద్దరు ఆలోచనలు ఎప్పటికీ మారవు. కానీ మార్చాల్సింది ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి యువత. మొన్నటి వరకు ఈ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏమనుకున్నాయంటే ఈ యువతని ఎలా ఒకలాగా, అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే ఎక్కువ యువత ఉన్నారు, ఆ యువతను కనుక తప్పుదోవ పట్టించగలిగితే, వేరే వ్యసనాలకి బానిస చేయగలిగినట్లయితే మేమే అనుకునేటువంటి దోపిడీ అని సక్రమంగా మనం చేయగలిగిన ఆలోచనలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాప్లు కానీ, రకరకాల వ్యసనాలని గేమ్స్ రూపంలో కానీ రకరకాల వాటిల్లో ఫోన్లోకి విద్యార్థుల్ని లీనమయ్యే విధంగా
వ్యక్తిగత విషయాలను కూడా పట్టించుకోకుండా, కుటుంబ విషయాలను కూడా పట్టించుకోకుండా, సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉండే విధంగా తయారు చేశారు. కానీ ఏదైతే ఆ సోషల్ మీడియా ఉందో దానితోనే ఈరోజు దేశ యువత బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ లాంటిది కొట్టింది. ఎందుకంటే మొన్నటి వరకు ఏమనుకుందంటే బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉంటున్న యువతను కానీ, విద్యార్థులు కానీ కుల మతాల వారీగా డివైడ్ చేస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అటువంటి విభజన చేసుకొని వాళ్ళే కొట్టుకొని చేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ సమస్యలు బయటకు తీసుకురారు అనేది ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఉంది. కానీ మొన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ ప్రొటెస్ట్ కానీ, అక్కడ జరిగిన విషయాల మీద కానీ దేశవ్యాప్తంగా అనేక రకాల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, అనేక రకాల వాటికి సంబంధించిన వాళ్ళు మద్దతు తెలియజేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత దేనికోసం పనిచేస్తూ ఉందంటే ఒక వ్యవస్థలో జరిగినటువంటి లోపం మీద దాదాపు 22 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటే ఒక నీట్ పేపర్ లీకేజ్ మీద ఆ విద్యార్థులు కోరేది దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కదా కోరేది. అంతే తప్ప ఈ రాజకీయ నాయకులు దోచుకున్నటువంటి ఏదైతే నల్ల డబ్బు ఉందో ఆ డబ్బుని ఇవ్వమని చెప్పట్లేదు కదా. ఎవరైతే విద్యార్థులు, నీటి విద్యార్థులు కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని లక్షలాది రూపాయలు వాళ్ళు వెచ్చించి రాత్రనక పగలనక కష్టపడి చదివితే ఆ పేపర్ లీకేజ్ అయితే ఆ విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళకి సానుభూతి తెలపలేని పరిస్థితిలో ఈ దేశ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఆయన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్తోనే ఆ ఉద్యమం సాగింది. కాబట్టి విజయం కూడా యువత సాధించింది. భవిష్యత్తులో కూడా ఆ సోషల్ మీడియా ద్వారానే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పండి, విద్యా వ్యవస్థ మార్పే కాదు రాజకీయాల్లో కూడా పూర్తిగా మార్పులు రావాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు? అయితే ఏవైతే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో అవి ప్రధానంగా ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటాయి. ఆ హామీల్ని నెరవేరుస్తారని చెప్పేసి నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన మనం చూస్తున్నాం యాకూబ్ అక్కడ ఒక విద్యార్థిని మాట్లాడిన మాటలు ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి యాకూబ్. సో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, మాకు మౌలిక వసతులను పెంపొందించాలి అంటూ అక్కడ బాలిక సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్న ప్రభుత్వాలను తాకుతోంది. మౌలిక వసతులు అంటే విద్యా వ్యవస్థకు పెద్దగా బడ్జెట్ కేటాయింపులు జరగట్లేదు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని కోరుకుంటున్న యువతకు బడ్జెట్ లో ఆ విధంగా ప్రభుత్వాలు కేటాయింపులు చేయట్లేదని చెప్పి అక్కడ యువతి కోరుతున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఏ విధమైన కేటాయింపులు కావాలంటారు, ఏ విధమైన మౌలిక వసతులు కావాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ఐన్యూస్ ఏదైతే చర్చ చేపట్టిందో ప్రభుత్వాలను కదిలిస్తోంది, పాలకులను ప్రశ్నిస్తోంది. సో మళ్ళా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను యాకూబ్. సో ఒకసారి శివాని మనం న్యూస్ రూమ్ కి వెళ్దాం. సో న్యూస్ రూమ్ లో కూడా హాట్